కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభువు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. పరిశుద్ధ ప్రభువు దినమున ఆరాధనకు చేరి వచ్చి మనము ఇంతవరకు కూడా కీర్తన ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచున్నాం. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి శ్రేష్టమైన దేవుని మాటలు ఆలోచన చేయబోతున్నాం. లోకంలో ఉన్న మానవుని ప్రేమించి మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి వరము లేదా బహుమతి లేదా కానుక ఏంటని మన గ్రంథాన్ని అడిగితే గంగ చెప్తుంది. చెప్పండి, దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన బహుమతి కానుక గిఫ్ట్ ఏంటి? ఏమండి, ఏంటి? ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? ఏమిచ్చాడు అంటే రక్షణను గ్రహించాడు. ఏమిచ్చాడు? రక్షణను గ్రహించాడు. రక్షణ అని అంటే ఏమని మనకు అర్థమవుతుంది? రక్షణ అంటే ఏం తెలుసు మనకి? రక్షణ అంటే దేనికి అనేటువంటి విషయాలను మనము పరిపూర్ణంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం మనకు ఉంటుంది. కాబట్టి రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ పొందారా అని అడుగుతారు సహజంగా. కాబట్టి రక్షణ పొందారని అడిగేటప్పుడు రక్షణ అంటే ఏంటి తెలియాలిగా, రక్షణ ఎందుకు తెలియాలిగా, దేనికి రక్షణ అంటే అర్థం ఏంటి? ఏమండి, రక్షణ దేనికి? ఆత్మలకి రక్షణ అవసరం. రక్షణ అంటే అర్థం ఏంటి? ఆత్మకి ఇది ఎక్కడి నుంచి రక్షణ వచ్చింది? ఇవాళ వర్షం వస్తుంది. వర్షం వస్తుంది కాబట్టి తడవకుండా రక్షణ ఏంటి అంటే గొడుగు వేసుకొస్తాం. అవును కదా, గొడుగు వాడతాం తడవకుండా. ఎందుకు? వాన నుంచి తడవకుండా తడిస్తే వచ్చే రోగాల మూలంగా మనం జాగ్రత్త పడడం కోసమే గొడుగు వదిలేదని వాడతాం. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఆత్మకు ఉన్నటువంటి బలహీనత రోగాలను విడుదల చేసుకుని, అంటే పరిపూర్ణంగా చెప్పాలంటే రక్షణ ఉగ్రత నుంచి తప్పించబడాలి. ఏమండి, దేని నుంచి? ఉగ్రత నుంచి. వర్షంలో తడిస్తే రోగాలు ఎట్లా వస్తాయో అంటే ఉగ్రత నుంచి తప్పించబడాలి. దేన్ని? దేవుడు మనకి ఇచ్చినటువంటి మన ఆత్మని దేవుడు ఉగ్రత నుంచి తప్పించబడాలి. దానికి ఏకైక మార్గమే రక్షణ అనే భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కదా, రక్షణ చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రామాణికమైనది, చాలా ఉన్నతమైనది, చాలా ఘనమైనది. కానీ దాని విలువ లోకంలో ఉన్న మానవుడికి అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళ అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. కాబట్టి రక్షణ అనేటువంటిది ప్రపంచానికి అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. ఎట్లా అర్థం కావట్లేదు? రక్షణ అనేది ఏ సంబంధమైందో, రక్షణ పొందిన వారు పొందుతున్న వారు ఎలా జీవించాలన్నటువంటి ప్రాథమికమైన నియమాన్ని తెలియకుండా ఏదో పొందామనేటువంటి ప్రభావం బ్రతికేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సహజంగా నేను ఈ పాఠాన్ని చెప్పడానికి ముందు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. సహజంగా ఒక వ్యక్తి, అంటే ఎన్నడూ చేపల కూర తినటువంటి వ్యక్తి చేపల కూర వండుకున్నాడు. చేపల కూర తిననటువంటి వ్యక్తి ఒక వ్యక్తి చేపల కూర వండుకున్నాడు. చేపల కూర వండుకున్నటువంటి వ్యక్తి అసలు తెలియని వ్యక్తి తిని అడిగాడు, ఏమని? చేపల కూర ఎట్లా తినాలని. వాడు చెబుతున్నాడు, ఏమని? చెప్పులు వేసుకుంటున్నాడు. ఏమండి, చేపల కూర వేసుకొని చేపల కూర వేసుకుని తినాలంటే ఏం కావాలంట? అంటే చేపలకు ముళ్ళు ఉంటాయి కాబట్టి ముళ్ళు గుచ్చుకుంటా ఉండకుండా చెప్పులు వేసుకుని తినాలని అన్నాడంట. అసలు వాస్తవానికి సిక్ అయింది. అవును కదా, ముళ్ళు గుచ్చుకుండా ఉండాలంటే చెప్పులు వేసుకుని తినాలని చెప్పాడు. కానీ వాస్తవా? కాదు. చేపల కూర తినే వ్యక్తి చెప్పులు అవసరం లేదు. జాగ్రత్తగా ముళ్ళు తీసుకొని ముళ్ళును పక్కన పెట్టి మంచిదాన్ని తీసుకోవడం అనేది వాస్తవమైన సంగతి. తెలిసిన అట్లా చెబుతాడు, తెలియని చెప్పులు వేసుకుని చెప్పాడు. కాబట్టి మన రక్షణ అనేటువంటిది కూడా అసలు ఏ సంబంధమైందో ఎట్లా ఉండదో అది దేనికి సంబంధించింది కూడా తెలియని పరిస్థితుల్లో
మీకు వ్యాధులు వచ్చాయా? బాప్తిసం పొందండి. మీకు అప్పులు ఉన్నాయా? బాప్తిసం పొందండి. ఏమంటే మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటారా? బాప్తిసం పొందండి. మీ భర్తలు మారారా? బాప్తిసం పొందండి. ఎంత శ్రమపడి భౌతిక సంబంధాలు కూడా వాడు చెప్పులు చూసి శ్రమపడుతున్నట్టు మనం తప్ప దాని విలువ, దాని ప్రాధాన్యత, దాని విశిష్టత అర్థం కాని దైన్యమైన పరిస్థితుల్లో నేటి క్రైస్తవ్యం ఏడుస్తుందనే విషయాన్ని కూడా ఎక్కడ బోధిస్తున్నాయి. కాబట్టి మత్తయి సువార్త 1:27 మీరు చూస్తే కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి అన్నాడే కేవలన్నా. ఇవాళ ప్రజలకి, లోకానికి ఆర్థిక బాధలు ఉన్నాయి, అనారోగ్య బాధలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ఉద్యోగాల బాధలు ఉన్నాయి, లోకంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. లేవని చెప్పగలమా? చెప్పలేము. అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ చెప్పాడు, అక్కడ చెప్పలా. యేసు తన ప్రజలను వారి అప్పుల నుండి అనలేదు, వారి అనారోగ్యాలని చెప్పలేదు, వారి ఎన్నో సమస్యలు చెప్పలేదు. అక్కడ చెప్పాడా? చెప్పలేదు. ఏం చెప్పాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును, ఆయనకు యేసు అని పేరు పెట్టారు అనే మాట అర్థం ఏంటి? రక్షకుడు అర్థాన్ని ఇస్తుంది. అవునా? అంతేనే కదా చెప్పాడు అక్కడ. యేసు నమ్మిది అది, యేసు నమ్మిది ఇది, ఆయన వచ్చి దీనికేనని చెప్పాడా? తన ప్రజలను వారి వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి హీస్ ఎ సేవియర్, ఆయన మన రక్షకుడు అనే భావాన్ని లేఖనాలు బోధిస్తున్నాయి. ఇక ఆయన తప్ప ప్రపంచంలో ఎలాంటి పాపి అయిన మానవుడైనా మార్చగలిగేటువంటి కెపాసిటీ ఎవరికైనా ఉందండి? లేదు కదా. ఉన్నా? ఆకాశము క్రింద ఇయ్యబడినటువంటి ఎన్నో నామాలు ఉన్నాయి. ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన ఎన్నో నామాలు ఉన్నాయి. అవి మనకు చాలా క్లారిటీగా తెలుసు. ఉన్నా ఏమన్నా ఏమీ లేదు అన్న విషయాన్ని అపోస్తులుడు పేతురు, యోహాను స్పష్టంగా చెప్తున్న సంగతిని అపోస్తుల కార్యగ్రంథం 4:12 మీరు చూస్తే, అపోస్తుల కార్యగ్రంథం 4:12 అపోస్తుల కార్యగ్రంథం 4:12 మనము పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించినట్లయితే, అపోస్తుల కార్యగ్రంథం 4:12 మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని ఉందా? ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన ఎన్నో నామాలు ఉండొచ్చు, మనకు తెలిసి ఉండొచ్చు. కానీ ఏం లేదంటే, ఈ లోకంలో పాపి అయిన ఏ మానవునికి రక్షణ లేదు అనేటువంటి వాస్తవాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు తేటకల్లం చేస్తూ ఉంది. కాబట్టి ఆయన ద్వారానే మనకు రక్షణ అనే విషయాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తుంది. ఆయనే రక్షకుడుగా వచ్చాడని, ఆయన నామం రక్షణ ఉండదనే భావాన్ని లేకుండా బోధిస్తుంటే, ఈ రక్షణ మనకు ఎందుకు అవసరం? రక్షణ మనకు ఎందుకు అవసరం? రక్షణ అనేటువంటిది మనకు ఎందుకు అవసరం? అవసరం అంటారా? అనవసరం అంటారా? అవసరమే. అయితే ఎందుకు? అది ఏ రకమైన అవసరమో, అది దేనికి అవసరమో అనేటువంటి విషయాన్ని లూకాసు వార్త 1:75 మనం ఒక వాస్తవ సత్యాన్ని గమనించబోతాం. ఈ సమయంలో లూకాసు వార్త 1:75 నేను చదువుతున్నాను, చూడండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి అన్నాడు. ఏమండి? మనము అనే మాట కొంతమందికి సంబంధించిన మాట కాదు. మనము అనే మాట ద యూనివర్సల్, అది ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి వర్తించేటువంటి విషయం అనే భావాన్ని దయచేసి ఎవరు పంచుకోకండి. కాబట్టి మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడి మన జీవిత కాలమంతయు, అది కొంతకాలానికి వర్తించేటువంటిది కానే కాదు, మన జీవిత కాలమంతయు నిర్భయులమై అన్నాడు. ఏమంటే ఏమై?
నిర్భయులమై అంటే అర్థం ఏంటి? ఎలాంటి భయానికి ఆందోళనకి తావు లేకుండా నిర్భయులమై ఆయన సన్నిధిని, ఎవరి సన్నిధిని ఏంటి? సృష్టికర్త అయిన, సర్వ సృష్టికి కారణభూతుడైన, దయాపూర్వక సంకల్పానికి సృష్టికర్త అయినటువంటి మన అందరి కన్న తండ్రి అయినటువంటి యెహోవా దేవుని ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసేది. రక్షణ దేనికి? మనము బాప్తిసం పొందామని మనం సంతోషపడతానే కాదు, రక్షణ పొందిన మనం పరిశుద్ధంగాను నీతిగాను ఆయన్ని ఏం చేయాలంట? ఆయన్ని సేవించడానికి ఇచ్చినటువంటి గొప్ప మొట్టమొదటి అర్హత ఇది. పాపిగా ఉన్న నీకేం లేదు, దేవుణ్ణి తండ్రి అని పెట్టే అధికారం నీకు లేదు. నీవు దేవునికి దూరంగా ఉన్నామని విషయాన్ని కన్నా మనకు బోధిస్తుంది. అలా దూరంగా ఉన్న మనం, పాపులుగా ఉన్న మనం, ఏమంటే దుష్టులుగా ఉన్న మనల్ని విడిపించి తన కుమారుని రక్తం ద్వారా కడిగి మనను పరిశుద్ధపరిచి నీతివంతులుగా చేసి తన కుమారుగా స్వీకరించి ఆయనను సేవించడానికి ఇచ్చినటువంటి మొట్టమొదటి మెట్టు రక్షణను గ్రహించాడు. అంటే నువ్వు బాప్తిసం పొందకపోతే, రక్షణ పొందకపోతే నీకు అర్హత లేదు. దేనికి అర్హత లేదు? తండ్రి అయినటువంటి యెహోవా దేవుని ఆరాధించే అర్హత నీకు లేదు. ఎందుకనంటే నువ్వు తండ్రి అన్నా, నాయన అన్నా, నువ్వు పాట పాడినా, కాలుకిచ్చినా, తల్లకి తపస్సు చేసినా నీకు సంబంధం లేదు దేవుడితో. ఎందుకనంటే మీ పాపములు మీకును దేవునికి అడ్డుగా వచ్చాయన్నమాట. యెషయా 59 అధ్యాయం మనం పరిచయం చేస్తూనే వచ్చింది. ఆ ఆధారాన్ని బట్టి, ఇలా వచ్చినవి కాదాన్ని బట్టి ఏ పాపేన మానవుడు దేవుడిని ఆరాధించడం అనేటువంటి మాట అసాధ్యమైన మాట అనే భావాన్ని మర్చిపోకండి. ప్రతి ఆదివారం సంఘముగా రాజ్యంగా కూడిన మనం దేవుని ఆరాధించాలి. అంటే ఆరాధించే వారంతా ఏమై ఉండాలి? రక్షణ పొందిన వారై ఉండాలి. రక్షణ పొందితేనే వారు పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని సేవించేటువంటి మొట్టమొదటి అర్హతని కలిగి ఉంటారనే భావాన్ని లేఖనాలు బోధిస్తుంటాయి. చాలా మంది బాప్తిసం పొందకుండా ఉంటారు కదా, బాప్తిసం పొందకుండానే అడావుడి చేస్తూ ఉంటారు ఆకాశానికి అంటే అంత. వారు అడావుడి చూస్తే మామూలుగా ఉండదు, కానీ ఉపయోగం ఉందా? లేదు. ఎందుకంటే పాపుల మనవి దేవుడు ఆలకింపడం అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు స్పష్టంగా యోహాను 9:35 మనకు పరిచయం చేశారు. అయినా మనం అందరం పాపులు మనకు తెలిసినదంటే మనం అడావుడిగా వెళ్ళి నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదా? అర్థమవుతుందని చెప్పేది. నువ్వు బాప్తిసం పొందకుండా, నువ్వు రక్షణ పడకుండా ఆదివారం అనే ఆరాధన పేరుతో నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు. చెడు చక్కపోతున్నాడు తప్ప వేరే ఒకటి లేదు దేవుని పిల్లల. కాబట్టి ఈ రక్షణ దేవుడు ఎందుకు కలగజేశాడు అంటే మనమంతా మన జీవితకాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిని నీతిగాను పరిశుద్ధముగాను ఆయన్ని సేవించుటకు ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడనే భావాన్ని లేఖనాలతో మాట్లాడుకుంటున్నాయి. కాబట్టి దేవుడు మనందరినీ నియమించాడు. దేనికి? దేవుడు నియమించాడంట. దేనికి? రక్షణ పొందడానికా, ఒకరితో పోరాడానికా? రక్షణ పొందిన వారికి ఒకరితో లేదు, ఒకరితో ఉన్నవారు రక్షణలో లేరు. రక్షింపబడిన వారికి ఒకరితో లేదు, ఒకరితో ఉన్నవారికి రక్షణ లేదు. కాబట్టి దేవుడు మనం దేనికి నియమించినాడు? ఒకరితో పోరాడడానికా లేదా రక్షణ పొందడానికా? కాబట్టి దేవుని దయాపూర్వక సంకల్పాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అది నిజంగా మన మనసులో ఉంటే దేవుడు మనల్ని రక్షణ పొందడానికి దేవుడు మనల్ని నియమించాడు. కానీ చాలా మందికి ఆ భావం, ఆ లేఖన సారాంశంలో మనకు అర్థం కాక ఇంకా ఏమంటారంటే రక్షణకు దూరంగా ఉగ్రతకు దగ్గరగా నిలబడినటువంటి ప్రజలు కోట్ల మంది ప్రజలు ఉన్నారనే భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. దాన్ని పౌలు ఈ రీతిలో మాట్లాడుకుంటున్నాడు. తెస్సలోనికయులకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ భాగాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించినట్లయితే, తెస్సలోనికయులకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ భాగాన్ని మనం లేఖనానుసారంగా ఆలోచించినట్లయితే, తెస్సలోనికయులకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ భాగాన్ని ఎందుకనగా మన ప్రభువైన
యేసుక్రీస్తు ద్వారా, చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలనకు నియమింపలేదు అన్నాడు. ఏమండి, దేవుడు అనగా మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనను దేనికి నియమించలేదట? ఉగ్రత పాలవడానికి దేవుడు మనను నియమించలేదు. మరి దేనికి నియమించాడు? మనమందరం రక్షణ పొందుటకే. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనమంతా రక్షింపబడడానికే దేవుడు మనల్ని నియమించాడు, కానీ ఉగ్రత పాలవడానికి కాదనే భావాన్ని లేఖనాలైతే బోధిస్తున్నాయి. కానీ మనమేడన్నాము రక్షణలో ఉన్నామా ఉగ్రతలో ఉన్నామా అని అంటే, రక్షణకేమో దూరంగా ఉన్నాం, ఉగ్రతకేమో చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉన్నాయి లోకంలో దేవుడు కదా. కాబట్టి రక్షణ అనేటువంటిది పాపి అయిన ప్రతి మానవుడికి కావాలనేది దేవుడికి ఆలోచన. కాబట్టి ఆ పాపి అయిన మానవుడిని మార్చాలని, ఆ పాపి అయిన మానవుడిని పరిశుద్ధుని చేయాలని ఆయన ద్వారా, అనగా పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైతే ఆ పరిశుద్ధుడైన మానవుడి ద్వారా దేవుడి కోరిక ఏంటంటే ఆయన ఏమని పిలవాలని తండ్రి నాయనని పిలిపించుకోవాలని ఆయన కోరిక అది. కాబట్టి ఆ కోరిక నెరవేరాలి అంటే మనకేం కావాలా? రక్షణ కావాలనే భావాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుకుంటున్నాయి. కాబట్టి రక్షణ పొందాలని దేవుడు నియమించాడు. అయితే ఈ లోకంలో రక్త మాంసాలతో పుట్టిన మానవుడి యొక్క జీవితంలో దేవునికి రెండు కోరికలు ఉన్నాయి. మనకు అనేకమైన కోరికలు ఉంటాయి. మన కోరికలకు అసలు అంతులే ఉందా? ఒకటేమంటే ఒకటి అసలు పుడతానే ఉంటాయి. ఒకటి తీరిందంటే ఒకటి రికమెండేషన్లో అట్లా పిటిషన్ వేస్తూ ఉంటాం. మన కోరికలకు అంతులేదు, ఎవరు వాస్తవానికి కోరికలకు అంతులేదు. కానీ నిజంగా మానవ జీవితంలో దేవుడు రెండు కోరికలు కలిగి ఉన్నాడు. మీకు తెలుసా? దేవుడి కోరికలు రెండే చెప్పుకొచ్చాడు. దాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతితో హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం గమనిస్తే, ఆయన అనగా తండ్రి అయిన దేవుడు మాట్లాడు, మనుషులందరూ రక్షణను పొంది ఒకటి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవాలని ఉండవలని ఆయన ఇచ్చయిస్తున్నాడు అన్నాడు. ఇచ్చని కోరిక. నిజంగా మానవ జీవితాల్లో మన కోరికలు, మన ఇష్టాలు ఖచ్చితంగా జరిగింది సార్. మన జరగడమే కాదు, మనకు పుట్టినటువంటి పిల్లలు కూడా నువ్వు కలెక్టర్ అవ్వాలి, నువ్వు ఎంబీబీఎస్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలని చెప్పి మన పిల్లలకి ఇది మా కోరిక. మరి మమ్మల్ని నీట ముంచుతావా పాలు ముంచుతావా నీ ఇష్టం అని చెప్పి మన పిల్లలకి మనం నూరు పోస్తూ ఉంటాం. ఎవరి కోరిక అది? నీ కోరిక. ఏం కావాలని? మన పిల్లలు డాక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని, FRCS కావాలని మన కోరిక ఇది. అవునే కదా? బాగుంది. కోరిక కోరడంలో తప్పని రావడం లేదు. కోరినటువంటి నీ కోరిక, తండ్రి కోరిక, తల్లి కోరిక పిల్లలు తీర్చకపోతే ఏమంటారు? మా ఆశలన్నీ అడియాసలు చేశావు అని చెప్పి, అంత డబ్బులు ఖర్చు పెట్టాము, లక్షలు పోసాము మొఖాలు అని చెప్పి మన పిల్లల్ని నిందిస్తూ ఉంటాం. అర్థమవుతుందా? మన కోరికలు తీరకపోతే మనకి ఎలాంటి బాధ ఉందో, మనం ఈ లోకానికి రావడానికి కారణమైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడుకున్న కోరికలు మనకు తెలుస్తాయా? మనకు తెలుసా? వాటిని నెరవేర్చేసిన మనకి ఎంతవరకు మన నైతికమైనటువంటి బాధ్యత ఉందన్న విషయాన్ని మనకు ఎంతవరకు అర్థమవుతుంది? ఒకటేమంటాడంటే, మనుషులందరూ అంటే ఎంటైర్ వరల్డ్ మనుషులందరూ రక్షణ పొందాలనేది ఒకటి. రెండవది ఏంటంటే, రక్షణ పొందిన ప్రతివారు సత్యమును గురించేటప్పుడు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యముల గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎంతమందికి ఉంది వాళ్ళ అనుభవ జ్ఞానం? రక్షణ అయితే పెట్టుకోలేదు, ఆయన డ్యూటీని మేము చేస్తాం. కానీ వాక్యం అనుభవ జ్ఞానం కావాలంటే చేయాలా? చదవాలా, పఠించాలా, అభ్యాసం చేయాలి, దాన్ని బోధించాలా. ఈ బాధ మనం ఏడబడతాం, అవును కదా? ఈ బాధ మనం ఏడబడతాం. కాబట్టి ఆదివారం బైబిల్కి తలుపులు వెళ్తే ఏ పని లేకపోతే, ఏ ప్రయాణం లేకపోతే, ఏ గొడవ లేకపోతే
మళ్ళా ప్రభు సిద్ధమైతే మళ్ళా వచ్చే ఆదివారం చర్చలు తలుపులు చేస్తాం బైబిల్కి. ఇదే మన బాధ, మన భజన. కానీ మన కార్యకలాపాల విషయంలో మనం అలాగున్నామా? ఉండవు. వాన రాని, వరద రాని, పిడుగులు పండి లోకం ఉండమని మనకు అనవసరం. అవునా కదా? లోకం మునిగిపోతాం మనకు అనవసరం. గొడి చేసుకోను, ఫ్లైట్ ఎక్కువ, ట్రైన్ ఎక్కువ, బస్సు ఎక్కువ, ఆటోలు ఎక్కువ, ఏమండి బండి ఎక్కువ, ఏదో రకంగా మనం మన పని తెచ్చుకుంటాం. మరి చెడ్డకోమని పెట్టి దేవుడి పనికి, దేవుడికి మన పనులు అయితే ఏడా ఆపం, కానీ ఆపేది ఎవరి పనులు? దేవుడి పనులు. ఎందుకని? నేను అడిగేవాడిగా, ఎవరు అడుగుతున్నారమ్మా ఏంది ఇవాళ వర్షం రాలేదా అని నేను అడిగేవారు ఎవరు ఉన్నారా? ఎవరు లేదు, ఎవరు ఉన్నారు? ఇవాళ అడగడం, అడిగే ఒక దినాన్ని నిర్ణయించాడు. అది ఆదివారం విషయంలోనైనా, మన భక్తి విషయంలో, నమ్మకం విషయంలోనైనా, పాప విషయంలో, రక్షణ విషయంలోనైనా, దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాల అన్నింటి విషయంలో లెక్క అడిగే ఒక దినమున్నదనే విషయాన్ని మాత్రం లోకంలో ఏ మానవుడు మర్చిపోకండి. అది నిద్రపోతాలను మర్చిపోకూడనటువంటి గొప్ప సంగతి అనే విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి దేవుడి కోరిక ఏంటంటే ఈ లోకంలో ప్రతి మానవుడు రక్షణ పొందాలని, రక్షణ పొందిన మానవుడు సత్యము చదువు జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడనే మాట గ్రంథం మనకు బోధిస్తుంది. బాగా దాకా ఒక పాపేన మానవుడు రక్షణలోనికి రావాలి అంటే, రక్షణ పొందాలి అంటే, రక్షింపబడాలి అంటే రెమెడీ ఏంటి చెప్పండి? పరిష్కారం ఏంటి చెప్పండి? మాత్ర ఏంటి చెప్పండి? ఒక పాపేన మానవుడు రక్షింపబడాలి అంటే అతనికి ఏం కావాలి? ఏమి కావాలి? ఒక పాపేన మానవుడు దేవుడి ముఖం నుంచి రక్షించబడాలి అంటే ఏం కావాలా? పైంట్ కావాలా? నల్లదారం కావాలా? నల్లగోడు కావాలా? ఏం కావాలా? ఇవేం అవసరం లేదు. ఏం కావాలి? ఏ పాపి అయిన మానవుడైనా, ప్రపంచంలో ఎలాంటి పాపి అయినా రక్షింపబడాలి అంటే కావాల్సింది ఒకే ఒక సూత్రం. ఏంటా సూత్రం? ఏంటా మార్గం? ఏంటా పాయింట్ అంటే అది సువార్త. ఏం కావాలి? సువార్త అవసరం. దాని గురించి రోమిలకు రాసిన పత్రిక 1:16 మాట్లాడుతున్న సంగతి చూద్దాం. ఏలయనగా నేను సువార్త గురించి సిగ్గుపడువాడు కాను, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయటం అది దేవుని శక్తి అన్నాడు. ఏది దేవుని శక్తి? ఏది దేవుని శక్తి? మనం రక్షించబడాలి అని కట్టుకున్నటువంటి నల్లదారమా? మనం రక్షించబడాలి కట్టుకున్నటువంటి తాయిట, లేదా మనం కట్టుకోవాలని చెప్పుకుని ఏదో ఎళ్ళ ముందు ఏదో కడతా ఉంటారు గుమ్మడికాయగా, దిష్టి బొమ్మల? అదే లోకంలో ఉన్న ఏ మానవుడు రక్షించగలిగేవి కాదే. ఈ లోకంలో ఎలాంటి పాపి అయిన మానవుడైనా రక్షించగలిగేది ఒకే ఒకటి, అది మాత్రమే స్వార్థ అనే భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి మార్కు స్వార్థ 16:15 యేసు ప్రభువు అపోస్తులు బయటికి పంపించాడు. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. సువార్త అనే దానిలో అద్భుతాలు లేవే, ఆశ్చర్యాలు లేవే, గార్డెన్ లేవే, క్యాలెండర్ లేవే, ఒలివ నూనె అమ్మకాలు లేవే, కొవ్వొత్తుల అమ్మకాలు లేవే, ఏమి లేవే దానిలో. ఇవాళ ఆ స్వార్థలకి అన్ని ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే అది ఒక వ్యాపారంగా మార్చబడుతున్నటువంటి దుర్దినాలు అనేటి క్రైస్తవ్యం ఉన్నదనే భావాన్ని మర్చిపోకండి. కాబట్టి లేఖనాల్లో ఉన్నది ప్యూరిటీగా ఉంది, కానీ లేఖనాల పద్ధతి దాటి అడల్టరీ కల్తీ చేసుకొచ్చే వాళ్ళ స్వార్థని దేవుడు పెట్టాలి. కాబట్టి అన్నాడు ఆ స్వార్థ అనేది నమ్మే ప్రతి వారిని రక్షించడం అది దేవుడి శక్తి అన్నాడు. ఏంటి శక్తి చెప్పండి? స్వార్థలో ఎలాంటి శక్తి ఉంది? స్వార్థలో ఏముంది? నమ్మేంత ఉందా? నమ్మేంత ఉందా లేదా? స్వార్థను నమ్మేంత ఉందా లేదా? ఉందా చెప్పండి. లేదా? స్వార్థలో దేవుడి శక్తి అంటున్నాడు ఇక్కడ. నమ్మిన ప్రతి వారిని రక్షించడానికి దేవుడి శక్తి అన్నాడు. ఏంటి ఆ శక్తి? విచ్ టైప్ ఆఫ్ పవర్? ఎలాంటి శక్తి అది? అది ఏ రకమైనటువంటి శక్తి అన్న భావాన్ని ఎంతమంది తెలుసు? ఏదో మీ రక్షణ పొందాం అనేటువంటి మాటల్లో చాలా మంది మీ పాత్ర సంబంధం అని చెప్పి బడాయి మాటలు చెబుతారు తప్ప ఆ రక్షణ పడినటువంటి వ్యక్తి ఆ స్వార్థలో ఏమున్నదనే సత్యం తెలియకుండా నీ రక్షణ పొందిన
రక్షపడే నీవు స్వంత నమ్మేమన్నావు. ఆ స్వంతం ఏముందో తెలియాలగా. ఏమి తెలియకపోతే నిజంగా స్వార్థను నమ్మిన వ్యక్తి, బాప్తిసం పొందిన వ్యక్తి ఏముందో తెలియాలగా. తెలియకుండా నేను మీకు గత సందర్భంలో చెప్పినట్టున్నాను. ఒక పేదవాడు కష్టపడి డబ్బులు సమకూర్చి విదేశాలకు వెళ్ళాడు. తండ్రి ఉన్నాడు, తల్లి లేదు, ఇంకెవరు లేరు. తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆయన విదేశాలకు వెళ్ళి బాగా తల్లిని కొండ పెట్టుకుని ఆయన తిరిగి వస్తా తన తండ్రికి ఉత్తరం రాశాడు. ఏమని? అయ్యా, నేను క్షేమంగా ఉన్నాను, మనకు అక్కడ ఏమీ లేదు, కానీ నేను తిరిగి వస్తా, చాలా డబ్బులు తీసుకొస్తున్నాను, మనం ఇక్కడ చీలి కట్టుకుని హ్యాపీగా ఉందని చెప్పి తండ్రికి ఉత్తరం రాశాడు. అది చదువురాని తండ్రి ఆ ఉత్తరం వచ్చి దగ్గర వచ్చి కన్నీరు మున్నీరయ్యేదాకా ఎడుతున్నాడు. ఎందుకని? నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, దీనిలో ఏముందో, ఏమయ్యాడో నా కొడుకు చెప్పి ఏడుస్తున్నాడు. ఏడిసేంత ఉందా? లేదు. అది ఆయన చదువురాదు కాబట్టి. అదే చదువు వచ్చినట్టు మీ వాళ్ళ దగ్గర తెలుసుకుంటే ఆయన చెప్పాడంటే, అయ్యా, ఏడవలసింది ఏమీ లేదు, దీనిలో ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే చాలా డబ్బులు నీ కొడుకు సంపాదించాడంట, ఆయన తిరిగి వస్తున్నాడు, మనం చిల్లి పెట్టుకుంటాడంట, ఓరి కూర్చోడు, ఎందుకు పెడుతున్నావు అన్నాడు. అంటే నిజంగా దానిలో ఉన్నటువంటి వాస్తవాలు తెలియకపోతే ఏడవడం తప్పడం ఉందా? ఇవాళ నేడు ప్రభు నమ్ముకున్న క్రైస్తవ జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. దానిలో ఏముందో తెలియదు, కానీ మీ క్రైస్తవుడు. దానిలో ఏముందో తెలియదు, మీ బాప్తిసం పొందాము. ఏడవడానికి ఉపయోగం ఉంది. నిజంగా నమ్మావు, అది దేవుడి శక్తి కన్నా మనకు బోధిస్తుంది. దేవుడి శక్తి నమ్మడానికి దానిలో ఇమిడి ఉన్న, దానిలో ఇమిడి ఉన్నటువంటి సంగతి ఏంటో తెలుసా నీకు? తెలియదుగా. ఏముంది? ఆ స్వార్థ అనేటువంటి 3 పదాలలో ఉన్నటువంటి ఆంతర్యమైన ఇంటర్నల్ పవర్ ఏంటో తెలుసా నీకు? తెలియకుండా ఈ లక్ష్యం వచ్చింది. దాన్నే కదా నమ్మావు. అది కూడా మన సొంత పదాలు కూడా చెప్పాడు కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడుతూ ఉన్నాడు, నమ్మని వాడిని శిక్ష అన్నాడు. మరి ఏమని నమ్మావు నువ్వు నమ్మడానికి? దానిలో ఏముంది? దానిలో ఏముందని నీకు తెలుసు? ఏం తెలియదు. అయ్యగారు చెప్పాడు, ఆ రాష్ట్రంలో మీరు జరిగినట్టుంది. అయ్యగారు రాశారు, అది మీరు జరిగేమంటుంది తప్ప దానిలో ఏముందో ఏం తెలియదు. అయ్యమయం గందరగోళంలో నేటి క్రైస్తవ్యం నరకానికి అంచు దగ్గరలో ఉన్నదంతా ఏముంది? నమ్మే అంతా ఏముందో దానిలో దాగి ఉన్న ఇమిడి ఉన్నటువంటి మర్మమైన సంగతులు 3 భావాన్ని మర్చిపోకండి. బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తికి ఆ సంగతి తెలిసి ఉండాలా. అది బాప్తిసం పొందకముందు తెలిసి ఉండాలా. అది నమ్మితే బాప్తిసం పొందాలా. ఏంటో నమ్మకం? యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాల నిమిత్తము ఆయన చనిపోయారు, నా పాపాల నిమిత్తమే ఆయన సమాధి చేయబడ్డారు, నా పాపాల నిమిత్తం 3 దినాలు లేచాడు అన్న వాస్తవాన్ని నమ్మాలి. నీవైనా నేనైనా ప్రపంచంలో ఎలాంటి పాపి ఏమైనా ఖచ్చితంగా మర్షించుకున్న దాన్ని నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందితేనే రక్షణ. నువ్వు బాప్తిసం పొందావు కానీ దాన్ని నమ్మలా, అది నీకు తెలియదు. రక్షణ వచ్చిందా నీకు? రాలా. నువ్వు బాప్తిసం పొందావు. అది ఎట్లా అంటే ఎండాకాలంలో ఎండ దేవరాన్ని తట్టుకోవాలక వెళ్ళి కుక్కల తొట్టులో పట్టుకుంటే తప్ప అది దాని విలువ నీకు తెలియకుండా నువ్వు నీడలో 100 సార్లు మునిగిన ఉపయోగమేమి లేదు. నిన్న ఎవడో ఉంచాలి, ఒక్కరికి ఎవడో ఉంచాల్సిన పని లేదు. ఏమండి, నిన్న ఎవడో ఉంచాలి పట్టుకొని. కానీ ఎండాకాలం తీవ్రమైనటువంటి ఎండల ఒక్కొక్కకి ఎవరో ఉంచాల్సిన పని లేదు. అదే చల్లగా ఇది మునిగి బయటకు అయితే వచ్చేస్తుంది. విషయం తెలియకుండా మునిగే నీకు కుక్కకి తేడా ఉందా? ఏం తేడా లేదు. కాబట్టి దేవుని వాక్యమేమి, సత్య వాక్యమేమి తెలుసుకోకుండా ఏమి చేయడానికి ఆ సంస్కారం లేని జీవితాలు కావాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అంత జీవితాలు, అంత పరిస్థితి అనేది మన ప్రపంచంలో అంటే అలాంటిది లేదని వాస్తవానికి అంత మనకు బోధిస్తుంది. కాబట్టి మార్క్స్ వల్ల పదాలు చెప్పింది అదే నమ్మి అని అన్నాడు. ఆ నమ్మాలి. ఏమని నమ్మాలంటే నేను ఈ గురి చెప్పాను, అది ఈ లోకంలో బాప్తిసం పొందిన వారు కానీ పొందాల్సిన వారు కానీ ఖచ్చితంగా నమ్మాల్సిన 3 ప్రాథమికమైన సత్యాలు. యేసుక్రీస్తు వారు నా పాపాల నిమిత్తం చనిపోయారని, నా పాపాల నిమిత్తమే సమాధి చేయబడ్డారని, నా పాపాలు తిరిగి పునరుద్ధరణ ఇచ్చిన వాస్తవ సత్యాన్ని ప్రతి వ్యక్తి నమ్మి బాప్తిసం పొందాలి. అవి నమ్మకుండా, అవి తెలుసుకోకుండా ఏదో ఒక ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని
అది రక్షణ కానే కాదన్న భావాన్ని దయచేసి మరొకండి లేఖన సత్యాన్ని. కాబట్టి పేదవాడు దానికి సాదృశ్యమైన బాప్తిస్తున్నాడు. ఆదికాండం 6వ జలప్రళయం వచ్చింది, మనకందరికీ తెలుసు. వచ్చిందా లేదా? జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం వస్తే ఎంతమంది రక్షించబడ్డారు? అయ్యా మారు మనసు పొందండి 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 అని చెప్పి ఇంచుమించుగా నోవాహు 120 ఏళ్ళు కనిపించాడంట. ఎంతకాలం? 120 ఏళ్ళు అని వచ్చాడు. అందుకోసమే మనం కూడా చిన్న చిన్న సామెతలు వాడతాం. భోగ్యా భోగ్యా నీ భోగం ఎంతకాలం అంటే ఇల్లు ఇచ్చిందాకన్నట్టు 120 సంవత్సరాలు దేవుడు వారిని కాపాడుతూనే వచ్చాడు. నోవాహు ప్రకటిస్తున్నాడు, వారిని నమ్మట్లా. 120 సంవత్సరాలు నోవాహు ప్రకటించాడు, జలప్రళయం రాబోతుంది, వారి కోసం పొందండి, మీ పాపాలను విడిచిపెట్టండి, ఓడలో ప్రవేశించండి, ఓడలో ప్రవేశించండి అంటే ఎవడో నమ్మలా. ఒకే ఒక కుటుంబం నమ్మింది, నోవాహు కుటుంబం నమ్మింది. కేవలం 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు ప్రపంచంలో ప్రతి మానవుని రక్షిస్తున్న విషయాన్ని దాన్ని ఎక్కడ ఆదికాండం జరిగిన సందర్భం పేతురు చూసాడు కళ్ళతో. పేతురుకి ఏం తెలుసు? పేతురుకి తెలియదు, నాకు తెలియదు, నాకు ఎవరికీ తెలియదు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత లేఖనాలు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు మనకు పాఠం నేర్పుతున్నాడు. ఆదికాండంలో జరిగిన సందర్భాల గురించి కూర్చోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం, క్షమించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచన భాగాన్ని, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచన భాగాన్ని. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షిస్తున్నది. అదే కనుక శరీర మాలిన్యం తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షి ప్రత్యుత్తరమే అన్నాడు. అంటే బాప్తిస్మం అనేటువంటిది శరీర మాలిన్యాన్ని కడిగివేసుకునేది కాదు. మన హృదయంలో ఉన్న, మన మనస్సులో ఉన్న, మన మనసాక్షిలో ఉన్నటువంటి పాపము అనేటువంటి కలుషితాన్ని లేదా దుష్టత్వాన్ని కడుక్కోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ఆత్మ సంబంధమైన మొదటి స్నానం అనే భావాన్ని ఎఫెసు పత్రికలో మాట్లాడాడు. వాక్యం చేత ఉదక స్నానం అన్నాడు ఎఫెసు పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి ఆ వాక్యం చేత ఉదక స్నానం అనే దాన్ని పదే పడతారంటే బాప్తిస్మం అనే భావాన్ని మర్చిపోకండి. కాబట్టి ఆ బాప్తిస్మం అనేటువంటిది శరీర మాలిన్యాన్ని కడిగేసుకునేది కాదు. ఏ మాలిన్యాన్ని? మన హృదయాల్లో, మన జీవితంలో ఉన్న పాపు మాలిన్యాన్ని కడిగి వేసుకునేటువంటి గొప్ప పరిష్కార మార్గమే బాప్తిస్మం అనేటువంటి భావాన్ని గ్రంథం మనకు స్పష్టంగా బోధిస్తుంది. అవును కదా? కాబట్టి ఈ ప్రణాళిక అంతా మనం కళ్ళారా చూసామా? కళ్ళారా చూసామా? లేదా శరీరాలు తాకి ఏమన్నా శోధించామా? లేదు. కాబట్టి రక్షణలోకి వచ్చేటువంటి మనము, రక్షించబడిన మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా సేవించి మనకున్నటువంటి ఒకే ఒక్క ఆధారం, ద బేస్ ఏంటి చెప్పండి? బేస్ అంటే పునాది ఏంటి చెప్పండి? వీటన్నిటికీ ఒకే ఒక బేస్ ఉంది. ఏంటిది? ఏమండి? ఒకే ఒక బేస్. వీటన్నిటికీ మూలం ఏంటి? నువ్వు పరిశుద్ధుడు అయ్యావు, పవిత్రుడు అయ్యావు, దేవుని కుమారుడు అయ్యావు, దేవుని ఉన్నతమైన సంకల్పం ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్నావు అంటారు. కానీ వీటన్నిటికీ మూలం ఒకటి ఉంది, ఆధారం ఒకటి ఉంది, ద బేస్ అంటారు. అదేంటి? నువ్వు చూడలేవి, చూసావా? చూడాలి. నిజంగా ఏదైతే కంటికి కనబడకుండా ఉన్నవి అనడానికి ఏదైతే ఉందో ద ఫెయిత్ అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎబ్రీ పత్రిక 11వ భాగంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన విన్నవనకు రుజువు అన్నాడు విశ్వాసం గురించి. కాబట్టి ఇప్పుడు మనమంతా విశ్వాసము ద్వారా కృపచేతనే, చెప్పండి, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నామనే భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. విశ్వాసం లేకుండా దేవుడు ఉన్నాడు నమ్మగలవా? దేవుని దగ్గర రాగలవా? యేసుక్రీస్తు లోకానికి వచ్చారని, మన పాపాలు చనిపోయారని,
చేశారని తిరిగి నమ్మగలవా? లేదు కదా. కాబట్టి కదా ఎబ్రీ 11:11 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యం. ఆయన ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారి పనులు దయచేవాడని నమ్మవలను కదా అన్నాడు. బాగానే ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎఫెసీ పత్రిక 2:8 భాగాన్ని మీరు చూస్తే ఎఫెసీ పత్రిక 2:8 భాగాన్ని మీరు గతంలో గమనించగలిగితే విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు అన్నాడు. విశ్వాసం అర్థమైంది. కృప అంటే అర్థం ఏంటో? కృప, ద గ్రేస్. కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే అర్థం ఏంటి? నేను పదే పదాలు అనలేదు. కృప, కనికరం, దయ అనేటువంటి పదే పదాలు నాకు అవసరం లేదు. కృప అంటే మీనింగ్. కృప అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వారికి అర్హతనిచ్చేది గ్రేస్. కృప అర్హత లేకుండా మనం అల్పులు, అయోగ్యులు, పాపులు, ఎన్నెక్కలేని వారు అవును కదా. ఒక రకంగా డంపింగ్ యార్డ్ మనం. అలాంటి డంపింగ్ యార్డ్గా ఉన్న మనకి మహోన్నతమైనటువంటి దేవుడు తన కృప చేత మనం నిలిచాడు. ప్రేమ చేత పిలిచి కృప చేత రక్షించాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రేమ చేత పిలిచాడు, కృప చేత రక్షించాడు. కాబట్టి విశ్వాసం ద్వారా మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు అనే వాటిని ఎఫెసీ చెప్పాడు. అంటే దీనిలో మనకు అబద్ధమే ఉందా? దీనిలో ఉన్నవాళ్ళు లేని తేడా ఉందా? ఏమీ లేదు. కాబట్టి ప్రపంచంలో సువార్తను నమ్మే బాప్తిజం పొందే ప్రతి వారిని ఆ చోట రక్షిస్తుందనే భావాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నీకు అర్హత లేదు, కానీ దేవుడు నీకు ఇచ్చే అర్హత ఎక్కడంటే నువ్వు బాధ్యతని గ్రహించి, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు బాధ్యతని గ్రహించి నా పాపాలకే క్రీస్తు వారు కలువరి శిలువ వారి మీద మరణించాలని, సమాధి చేపట్టాలని, తిరిగి 3వ దినాన లేచాలని నమ్మే ప్రతి వారికి కూడా దేవుడు రక్షణ అనేటువంటి బహుమానాన్ని, కిరీటాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఉన్నాడు. అవునా కదా? మనం బాప్తిజం పొందాము అంటే మరి ఎవరి సంబంధం? దేవుడి సంబంధం. మరి ఎవరి సంబంధం కాదు? లోకస్తులు కాదు, లోకానికి గొడవస్తులు అంతకంటే కాదు. మనమంతా దేవుడి సంబంధం. అవునా కదా? దేవుడి కుమారుడు. కాబట్టి రక్షణ పొందిన ప్రతి వారికి కూడా దేవుడు ఏమిచ్చాడంటే ఒక బాధ్యత ఉంది దాని మీద. ఎవరి బాధ్యత? పరిశుద్ధులు అనే బాధ్యత, క్రైస్తవులు అనే బాధ్యత, దేవుని కుమారుడు అనే బాధ్యత వారి మీద ఉన్నాయి. రక్షింపబడ్డాము దేవుని కృపే. అర్హతలపై దేవుడికి ఆనందించాడు. ఎందుకంటే ఏ సస్తా బతుకుతామని చెప్పి కుమారుడుగా జీవించే అధికారాన్ని దేవుడు ప్రకటించాడు. రక్షించబడిన మనం దేవుడు కిరీటాన్ని లేదా బహుమతిని దేవుడు మనకు అనుగ్రహించాడు, వరాన్ని ఇచ్చాడు. మనకి ఏంటా మనం? నీకున్నటువంటి కోరికల చేత, వ్యసనాల చేత, నీకున్నటువంటి ఉద్దేశాన్ని అనుసరించి నువ్వు లోకంలో ఎక్కడికో వెళ్ళి పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నావు. అది ఏ మార్గం? అగ్నిగుండం అనే నరకమనే మరణాన్ని కొని తెచ్చుకున్నావు. అలాంటి మరణములో ఉన్న మనం ప్రేమించి, ప్రేమ చేత రక్షించి, కృప చేత రక్షించి, అయ్యా నువ్వు పాపంలోకి వెళ్ళొద్దుగా, లోకంలోకి వెళ్ళొద్దు, నువ్వు పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, ప్రత్యేకింపబడిన బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. బాప్తిజం ప్రతి వ్యక్తి. కానీ మనం ఏం చేస్తా ఉంటాం? పాత అనుభవాలు గుర్తొస్తా ఉంటాయి. మనకి పాత అనుభవాలు గుర్తొస్తా ఉంటాయి, అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే రోగాలు ఉన్న వ్యక్తి పర్టికులర్గా సైంటిఫిక్గా చెప్తాను. నేను మాట్లాడాలంటే నిరాధారంగా మాట్లాడను. కాబట్టి రోగాలు ఉన్నటువంటి వ్యక్తులు, ఏ వ్యక్తులు అయినా సరే కొంత బలహీనత ఉన్నప్పుడు అది ఒక రకమైనటువంటి అది చేపలో, వంకాయలో లేదా గోంగూర తిన్నప్పుడు అది అప్పుడప్పుడు బయటికి శరాస్తా ఉంటుంది. మనకు అది తెలియదు, మనం ఏం కాదని చెప్పి తింటా ఉంటాం. కానీ వాస్తవాన్ని పట్టించేసింది, వాస్తవాలు ఇవన్నీ. కాబట్టి ఈ లోకంలో మనం కూడా పాపాలు చేసి బయటకు వచ్చాక, పాపాలు చేసి మనం బయటకు వచ్చాం, పరిశుద్ధంగా పరిశుద్ధమయ్యాం. అయినా అప్పుడప్పుడు మళ్ళీ హాయ్ అని పిలుస్తామంటే ఏంటది? ఏమని ఒక్కసారి వచ్చేది అని పాత స్నేహం పలకిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు పాపమే పలకించేది. అది ఏ రకమైన పాపమే ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం ఏంటంటే
ఒకసారి వెళ్ళొద్దాం, అలా వెళ్ళి రావద్దామని సరదాగా అనుకున్నా నీకు అవకాశం ఉందా? ఒక్కసారి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు చూసి పరిశుద్ధాత్మలో పారివారై రాబో దివ్యవాక్యమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు అన్నాడు. ఒకసారి వెలిగించబడ్డ తర్వాత అది చీకటైనా, అది మంచి అయినా చెడైనా, అది ఎలాంటిదైనా సరే దాని వేసి మనం చూడడానికి అసలు ఆస్కారం లేని జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు. కానీ మనమే చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు సింధులు వేస్తూ ఉంటాం, గంతులు వేస్తూ ఉంటాం, కప్పగంతులు, ఆడ కాసేపు ఏడు కాసేపు అన్నాడు. అంటే పాపంతో కాసేపు పరిశుద్ధం కాసేపు అని చెప్పి మనం కాలయాపన చేసే పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ దానివల్ల నష్టపోయేది మనమే. రక్షణ అనేటువంటి కవచాన్ని, రక్షణ అనేటువంటి కిరీటాన్ని దేవుడిని ప్రసాదించాడు. ఆ బహుమానాన్ని లేదా కిరీటాన్ని ఈ లోకంలో ఉన్నంత కాలం నమ్మకంగా, భక్తిగా, భయంగా ఆ రక్షణ కిరీటాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే దేవుడు కోరుకున్నాడు. కానీ మనం అప్పుడు ఉల్టా పనులు చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ హెబ్రీ అన్నాడు ఒక్కసారి వెలిగింపబడి అన్నాడు. ఎక్కడ? ఒక్కసారి వెలిగింపబడి అన్నాడు. ఎక్కడ వెలిగించబడ్డాం? మనం పాపులమని గ్రహించి గమనించి యేసుక్రీస్తు వారు నా పాపులతో చనిపోయి సమాజం తిరిగి లేచిన వాస్తవాన్ని నమ్మి బాప్తిసం పొందామంటే మనం వెలిగించబడ్డాం. ఒకసారి వెలిగించబడిన మనం ఏం చేస్తే ఏమన్నా? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు చూసి పరిశుద్ధాత్మలో పాలివారై. ఎప్పుడు పరిశుద్ధాత్మలో పాలివారవుతున్నారు? బైబిల్ పట్టుకోగలనా, లేదా ఉపవాసం చేస్తేనా, ఆల్రెడీ చేస్తేనా, ఆత్మహత్యనా అంటే ఏది కాదు. ఎప్పుడైతే నేను చెప్పినటువంటి ప్రాథమిక సత్యాన్ని నమ్మి బాప్తిసం పొందుతున్నాడో, బాప్తిసం పొందినటువంటి వెంటనే ఆయన ఏమవుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతున్నాడు. కాబట్టి అన్నాడు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన చూసి పరిశుద్ధాత్మలో పాలివారై రాబో ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు అన్నాడు. చాలా మంది బాప్తిసం పొందిన వారు తప్పిపోయే అవకాశం ఉందా లేదా? బాప్తిసం పొందిన వారు నరకానికి వెళ్ళే అవకాశం ఉందా లేదా? లేదు చెప్పండి. బాప్తిసం పొందిన వారు నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? ఖచ్చితంగా 100% ఉంటాయి. ఎందుకు? దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ పరిశుద్ధతని, పవిత్రతని కాపాడుకోలేకపోతే ఇక నేను రక్షించడానికి ఎవరు లేరు అని చెప్పి వచ్చాడు. అంతమంది నీకు కిందకు వచ్చాడు అన్నాడు. యేసుక్రీస్తు వారు ఒక దినాన్ని సెలవు వేశారు. ఎవరు వేశారు? యేసుక్రీస్తు వారు ఒక దినాన్ని సెలవు వేశారు. ఎవరు వేశారండి? యూదుల కోరిక మేరకి రోమా సైన్యం యేసుక్రీస్తు వారికి సెలవు వేసింది. దాని నుంచి మనం జాలి పడతాం. అయ్యయ్యో, ఆయన నా పాపాల కోసమే కదా ఇంత భారాన్ని, ఇంత శ్రమని, ఇంత నన్ను నియమించాడని ఆ విషయాన్ని నమ్మి బాప్తిసం పొందిన మనం నడక కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా స్ట్రైట్గా ముచ్చుగా నడవాల్సిన క్రైస్తవుడు లోకాశను వెంబడిస్తాడు, ఎండమావులు వెంబడిస్తా పాపాలు చేస్తూ ఉంటాడు. ఆ పాపాలు అంటే బాప్తిసం పొందిన తర్వాత తగ్గిపోయిన వ్యక్తి ఏ వ్యక్తి ఉన్నారో ఆయన చేసే పని, ఆయన చేసే గొప్ప పని తెలుసా? తగ్గిపోయినటువంటి ఆయన కానీ ఆయన చేసే గొప్ప పనికి మాలిన పని తెలుసా? ఏం చేస్తారు చెప్పండి? యేసుక్రీస్తు వారిని మరలా బాహాటంగా శిలువ వేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. చూడండి, నా మాట కాదు, నేను మీకేమి పొయిట్రీ చెప్పట్లేదు. ఒకసారి హెబ్రీ పత్రిక ఆ మాట రాయబడి 4వ అధ్యాయం చూడండి ఒకసారి దయచేసి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరణాశలో వేసి బాహాటముగా అవమానపరుస్తున్నారన్నాడు. అంటే ఎవరిదో అవమానం, ఎవరిదో మన శిలువ చేసుకున్న వారికి అంటే బాప్తిసం పొందినటువంటి వ్యక్తులు నాన్న సరిగ్గా తిన్నగా నడవలేక అడ్డగోలుగా అడ్డదారులో ఎవరైతే నడవాలనుకుంటున్నారో వారి మూలాన్ని యేసుక్రీస్తు వారికి మరలా వారే సిలువేస్తున్నారని, వారే లోకంలో దేవుడిని అవమానపరుస్తున్నారని బాబాని గ్రంథం మనకు బోధిస్తుంది. నేనే రాయలేదు, నేను రాశానేంటి? ఎవరైతే బాప్తిసం పొందిన క్రైస్తవులు దేవుని చిత్త ప్రకారం నడవకుండా మళ్ళా తిరిగి పాపాల చేసి లోకం వైపు నడవాలనుకునే ఏ వ్యక్తి సరే యేసుక్రీస్తు వారు మళ్ళా సిలువ వేస్తున్నారని
బాహాటంగా సమాజం మధ్య అవమానపరుస్తున్నారనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ప్రియ దేవుని పిల్లలను ఆలోచన చేయండి. కాబట్టి ఈ భూమి మీద మనందరము కూడా రక్షించబడ్డాం. రక్షించబడినటువంటి మనము రక్షించబడిన దేవుని కోరిక ఒకటైతే, రెండవది సత్యం నుంచి అనుభవం పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రెండు జరిగిన తర్వాత చాలా మంది బుద్ధిపూర్వకంగా అంటే అర్థం ఏంటి చెప్పండి? బుద్ధిపూర్వకంగా అర్థం ఏంటి? బుద్ధిపూర్వకంగా అర్థం ఏంటి? అందుకోసమే చాలా చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. బుద్ధి జ్ఞానం లేని గాడిదల వల్ల లేడు, కంచెర గాడిదల మీరు ఉండొద్దు అన్నాడు. ఎవరికి చెప్పాడన్నమాట? దేవుని స్వరూపంలో దేవుని పొందు పుట్టిన మానవ జాతి మనుగడకు దేవుడు హెచ్చరించాడు. వాటికి అంతాలేదు బుద్ధి జ్ఞానాలు, కానీ వాటికి గాడిదలకి కంచెర గాడిదలకి బుద్ధి జ్ఞానం పర్లేదు. కానీ మానవుడుగా పుట్టిన మీకు ఏముండాలి? ఆ రెండు ఉండాలి దేవుడు కోరుతున్నాడు. కానీ ఇక్కడ సత్యముల గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అర్థమవుతా, బాప్తిజం పొందాం, సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందాం. మనకు పాపమేదో పుణ్యమేదో మంచిదో చెడేదో దేవుడి చిత్తమైంది ఏంటో దేవుడి చిత్తం కాదేంటో మనకు తెలిసిన తర్వాత అనుభవపూర్వకంగా మనం బుద్ధిపూర్వక పాపాలు చేసిన పరిస్థితి ఒకసారి హెబ్రీ పత్రిక 10:26 గ్రంథ వీధిని మాట్లాడుకుని చదవుతాం ఈ సమయంలో. హెబ్రీ రాసిన పత్రిక 10:26 భాగాన్ని, హెబ్రీ రాసిన పత్రిక 10:26 భాగాన్ని మనము సత్యముల గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఎకను ఉండదు అన్నాడు. మనం ఒక్కసారి పాపం చేసాం, ఆ పాపములకు యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా లోకాల పాపాలు మోసిన దేవుడు గొర్రె పిల్లగా ఆయన బలియాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బాప్తిజం పొంది నీతిమంతుడుగా పరిశుద్ధంగా తెచ్చబడి సత్యములు చదువు జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తే, అంటే ఇది పాపము అని తెలిసిన తర్వాత కూడా నువ్వు పాపాలు చేస్తే ఇక ఆ పాపాలకు ఏం లేదు, ప్రాయశ్చిత్తం లేదు, నీ పాపాలకు బలిపడడానికి కూడా ఎలాంటి అవకాశం లేదనే విషయాన్ని కూడా గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా బాప్తిజం పొందిన వారికి కూడా చెప్పబడుతుంది ఇక్కడ. కాబట్టి పాపములకు బలి ఉండదు, కానీ ఏముంది చూడండి, ఉండదు కానీ న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూసినయు విరోధం తగ్గించబో తీక్షణమైన అగ్ని ఇకను ఉండును అన్నాడు. ఎప్పటిదాకా అగ్నిని తప్పించడానికే నువ్వు బాప్తిజం పొంది రక్షణ పొందావు. రక్షణ పరిపూర్ణంగా కొనసాగించడం నీకే ఉందంటే ఏముందంటే తీక్షణమైన అగ్ని ఇక నీకు తగ్గించబో తీక్షణమైన అగ్ని నీకు అన్నాడు. ఈ మిగిలిన ఒకటే అన్నాడు, ఈ మిగిలిందంటే అగ్నిగుండమే సిద్ధంగా ఎదురు చూస్తుంది కోసం ప్రియా సహోదరి సహోదరుడా. కాబట్టి బాప్తిజం పొందిన తర్వాత, వేయించబడిన తర్వాత, పరిశుద్ధుడు అయిన తర్వాత, దేవుని తండ్రిని పిలిచిన తర్వాత, ఆత్మసత్యంతో ఆలోచన మొదలుపెట్టిన తర్వాత లోకంలో ఉన్న పాపాలకి సంబంధం లేనట్టి పవిత్రంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనం అప్పుడప్పుడు పోసుకొస్తా ఉంటాం. ఏంటది? అప్పుడప్పుడు పోసుకొస్తా ఉంటాం రంగులు. ఏంటది? పాపం అనే మలినాన్ని పోసుకొస్తా ఉంటాం. పాపం అనే మలినాన్ని అప్పుడప్పుడు మనం పోసుకొస్తా ఉంటాం. కావాలని తెలిసి మనం చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా పాపాలు కావాలని తెలిసి పాపాలు చేస్తే మాత్రం వారి పాపాల యొక్క పాప క్షమాపణ లేదు. వారి మిగిలింది యొక్క అగ్నిమండం అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుడికి కిరీటాన్ని ఇచ్చాడు. ఎప్పుడు? బాప్తిజం పొందినప్పుడే ఇగో దేవుడికి కిరీటాన్ని ఇచ్చాడు. ఆ కిరీటాన్ని మరణ పర్యంతం కూడా ఆ కిరీటాన్ని ఎవరు అపహరించకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడికి అవకాశం ఇచ్చాడు, చేతులు తప్పించాడు. ఆ కిరీటాన్ని చేతుల్లో దాచుకుంటావో, ఆ కిరీటాన్ని లోకంలో తాకట్టు పెట్టుకుంటావో, ఆ పందులకు ముత్యాలు చేసుకుంటావో నీ ఇష్టమే. కాబట్టి ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఒకసారి వచ్చాడు దేవుడానికి, ఒకసారి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేనికోసం? పాపులుగా ఉన్న మన జీవితాలను మార్చి ప్రేమ చేత పిలిచి కృప చేత రక్షించడానికి దేవుడు తన కుమారుని క్రీస్తు లోకానికి పంపించారు. రెండవసారి యేసుక్రీస్తు రానయ్యున్నారు. దేనికి? ప్రకటన గ్రంథము 3:11 భాగాన్ని, ప్రకటన గ్రంథము 3:11 భాగాన్ని మీ ప్రస్తుత గ్రంథం నుంచి గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 3:11 భాగాన్ని, నేను త్వరగా
వచ్చున్నాను, ఎవడను నీ కిరీటము అపహరింపకున్నట్లు నీకు కలిగిన గట్టిగా పట్టుకోమన్నాడు. గట్టిగా పట్టుకోవాలన్నాడు. దేన్ని? దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ అనేటువంటి కిరీటాన్ని, రక్షణ పరలోకాన్ని, రక్షణ అనేటువంటి గొప్ప విలువైనటువంటి వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కానీ దాన్ని గట్టిగా పట్టుకోవాలి దేవుడు కోరుతున్నాడు. పట్టుకుంటామా? పట్టుకోవాలి. అప్పుడప్పుడు వదిలేస్తాం, అప్పుడప్పుడు వదిలేస్తాం, అప్పుడప్పుడు గట్టిగా పట్టుకుంటాం. ఆదివారం అంతా గట్టిగా పట్టుకుంటాం, మిగిలిన వాళ్ళలో పక్కన పెట్టేస్తాం. ఇది బాధ్యత రాహిత్యమైన పని అంటారా? ఏమండి? బాధ్యత కలిగిన వాళ్ళని గట్టిగా పట్టుకుంటాం. చిన్న స్టోరీ ఇస్తుంది. అంటే మనం శరీరం పాఠ్యాంశాల నుంచి తప్ప మరొకటి కాదు. ఒక ఊరు ఉంది, ఆ ఊరికి సరస్సు ఉంది. సరస్సు అంటే నది అంటారు, కొలను అంటారు. సరస్సు ఎత్తుకోవడానికి వచ్చింది. అక్కడ స్నేహంగా ఉన్నటువంటి 2 కొంగలు ఉన్నాయి, తాబీలు ఉందనే విషయాన్ని నేను గతంలో మీకు చెప్పాను. కొననిండిపోయింది. వాళ్ళు ముగ్గురు స్నేహంగా ఉన్నారు. మిత్రమా, కొననిండిపోతుంది, మరి నేను చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాను, తర్వాత మా స్నేహం ఏంటి అని అడిగినప్పుడు, అయ్యా నువ్వు సావాల్సినంత అవసరమే లేదు, మీ రక్షణ కోసం మేము ఒకటి ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఆ ముగ్గురు కలిసి ఆలోచన చేశారు. బాగానే ఉంది. ఆలోచన చేయడం ఈజీనే, ఆలోచన ఈజీయే, కానీ ఆచరణ చాలా కష్టం. బాప్తిసం పొందడం చాలా ఈజీయే, ఆ బాప్తిసం పొందని దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. కాబట్టి బాప్తిసం పొందాం, కానీ దాన్ని గట్టిగా పట్టుకునే విషయంలో ఎంతవరకు జాగ్రత్త ఉందో ఈ కథలో మీకు అర్థం కావాల్సి పడుతుంది. చెరివిడిపోవడం సిద్ధంగా ఉంది. ఆ 3 కలిసి ఆలోచన చేశాను, మిత్రమా నేను ఎత్తికెళ్తామన్నాను. ఎత్తికెళ్తాయి కొంగలు, ఎత్తికెళ్తే సాధ్యం కాదు. కాబట్టి ఒక చక్కటి పరిష్కారాన్ని ఏర్పాటు చేసి 2 కొంగలు 2 నెలల్లో పొలంలో అడ్డపెట్టుకున్నాయి. మధ్యలో తాబేలు ఎండిపోయింది. ప్లాన్ ప్రకారంగా సిద్ధమయ్యాయి. కాబట్టి ఆ 2 కొంగలు ఆధారం ఇద్దరు ఉన్నాయి. మధ్యలో పొలం పెట్టాయి. తాబేలు పట్టుకుంది. ఏం చేయాలా? గమ్యం చేరాలి అంటే ప్రాణాలతో బ్రతకాలి అనే తీపి ఆలోచన తాబేలు ఉంటే ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలన్న భావాన్ని మర్చిపోకండి. ఇక్కడ చెప్పాడు, మీ కిరీటాన్ని ఎవరినో అపహరించకుండా గట్టిగా పట్టుకోమని చెప్పి యేసుమని మాట్లాడారు. అక్కడ కొంగలే చెప్పాయి తాబేలుకి, మిత్రమా గట్టిగా పట్టుకో మిత్రమా అని చెప్పాయి. చప్పులు బయలేసాయి. అక్కడికి ఆకాశం లేచాయి. అసలు ఈ వింత ప్రపంచంలో ఎలా జరుగుతుందని పిల్లల త్యాగాన్ని మొదలుపెట్టారు. నిజంగా అప్పుడు విమానాలు కానీ రాకెట్ కానీ వెళ్తున్నప్పుడు పిల్లలు అరుస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళు ఏం చేశారంటే అరవడం మొదలుపెట్టారు. అరిసేటువంటి అరుపులకి తాబేలు తీసింటే ఏదో వింత అనుకుంటున్నారు పిల్లలు అని చెప్పి చూడాలని చెప్పి నోరు తెలిసింది. ఏమైంది? గట్టిగా పట్టుకుంటే గమ్మించేది. గట్టిగా పట్టుకున్నటువంటి తాబేలు గమ్మించేరిందా? నువ్వు బాప్తిసం పొందినంత మాత్రాన సంబరాలు చేసుకోవాల్సిన పనేమి లేదు. సంబరాలు చేసుకునే పనే కాదు, మరణ పర్యంతం వరకు కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆ రక్షణ గొప్ప ఐశ్వర్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంటే ఎవరి చేతుల్లో దాన్ని తాకట్టు పెట్టడానికి కూడా అవసరం లేదంటే భాగ్యం దేవుడు పంపించాడు. ఈ లోకంలో మానవుడు భూమి మీద బతికొండగా సకల సౌకర్యాలను సంపాదిస్తాడు, అవును కదా? ఈ లోకంలో సంపాదించే ఏ ఐశ్వర్యాన్ని మానవుడు చేత పట్టుకొని పోతాడా? పోవడం. లోకంలో మానవుడు సంపాదించే ఒకే ఒక ఐశ్వర్యం, రక్షణ మించిన ఐశ్వర్యం ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి పౌలు మాట్లాడతాడు, లోకంలో ఉన్న సమస్తాన్ని పెంటగా ఎంచుకొని నష్టంగా ఎంచుకొని నేను క్రీస్తు ప్రభుని రక్షణగా సంపాదించాను, ఆ సంపాదన కంటే విలువైన ఐశ్వర్యం ప్రపంచంలో లేదని భావాన్ని ఇవాళ మనకే రక్షణ కంటే విలువైంది లోకం, రక్షణ కంటే విలువైంది ఉద్యోగం, రక్షణ కంటే విలువైంది పదులు ప్రయాణాలు. కాబట్టి రక్షణ పొందిన మనం రక్షణ కొనసాగించలేక ఆరాధన చేయలేక ఎంతో మంది క్రైస్తవులు నిరాధారంగా బ్రతుకుతున్నటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. రక్షణను కొనసాగించడం అంటే బాప్తిసం పొంది రెగ్యులర్గా ప్రతి ఆదివారం ఆరాధన రాకుండా రెగ్యులర్గా బైబిల్ చదివినంత మాత్రాన ఎంతో పెద్ద పాండిత్యాన్ని సంపాదించిన మాత్రాన
నీ జీవితానికి విలువేమి కాదే. రక్షణను కొనసాగించడం అనమాట. ప్రతి ఆదివారం మరణ పర్యంతం కూడా నమ్మకంగా సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలనే ప్రాథమికమైన పని విడిచిపెట్టి నేనైతే బాప్తిసం పొందా కానీ ఆదివారం ఆరాధన రాదు, దగ్గర బైబిల్ చదువుతా అనేటువంటి అజ్ఞాన భక్తికి నువ్వు మారావు అంటే నీకేమర్థం కాదా? రక్షణ నుంచి విలువైన గట్టిగా పట్టుకున్నావా? దేనికోసం? ఉద్యోగ నిమిత్తమో, లోకంలో పని కోసమో, ఏదో సమస్య కోసమో, ఏదేదో సమస్య పెట్టుకుని నువ్వు రక్షణ దాన్ని గట్టిగా పట్టుకోకపోతే నీ నరకానికి నువ్వే ఉత్తరవాది తప్ప, నీ అగ్నిగొండానికి నువ్వే ఉత్తరవాది తప్ప ఆ ఉత్తరవాది దేవుడు కానే కాదు. దేవుడు నీకు చక్కటి అవకాశం ఇచ్చాడు. అల్పుడుగా ఏడుగా ఎన్నికలే మన జీవితాలను ప్రేమించి రక్షణ గొప్ప ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని కాపాడుకోలేక దాన్ని లోకంలో తాకట్టు పెట్టామంటే మనకు మించినటువంటి అష్టదరిద్రుడు ప్రపంచంలో ఉన్నాడా? ఎవడు ఉంటాడా? లోకంలో ధనమైతే సంపాదించవచ్చు కానీ ఆత్మ సంబంధమైన రక్షణ పెట్టి ఐశ్వర్యాన్ని దేవుడు నీకు ఇస్తే దాన్ని కూడా తాకట్టు పెట్టామంటే నీకు మించినటువంటి ఏషావు మించినటువంటి పక్షుడు ఎవరో ప్రపంచంలో ఉండడం. ఇప్పుడు మనం చేసే కూడా ఒక పూట గుడ్డి కొరకు తన జ్యేష్ఠత్వ భక్తులు అమ్మివేసినటువంటి ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారులు నీ మధ్య ఉండేమని చూసుకోమని చెప్పుకొచ్చారు. కాబట్టి ఇవాళ రక్షణ పొందిన మనం రక్షణను కొనసాగించలేకపోతే, రక్షణ గట్టిగా పట్టుకోలేకపోతే, ఆ రక్షణ విషయంలో మనం ఎక్కడెక్కడో ఏదైనా సాఫ్ట్వేర్ తప్పించుకుంటామంటే ఏషావు లాంటి భ్రష్టులు మనం కూడా మనం కూడా భావాన్ని దయచేసి మర్చిపోకుండా దేవుడికి వెళ్ళాలా. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ సౌభాగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉండదని భావాన్ని మీరు మర్చిపోకండి. కాబట్టి ఆ రక్షణ కొనసాగాలి అంటే మనం ఏం కావాలి? ఆ రక్షణను నమ్మకంగా, మర్యాదగా, క్రమంగా, మర్యాదగా, దేవుడికి మేలుకరంగా జరిగించాలని మనకి ఏం కావాలి? సొంత రక్షణను కొనసాగించాలంటే మనకేం కావాలి? సొంత రక్షణ మనం కొనసాగించాలంటే దేవుడు మన చేతులకు అప్పగించేటువంటి రక్షణ ఆ సౌభాగ్యాన్ని లేదా ఐశ్వర్యాన్ని కాపాడాలని మనకి ఏం కావాలి? ఏమైనా కావాలా? ఏం కావాలి? దాన్ని పూలికి వచ్చాడు. పిలుపు కోసం పత్రిక 2వ అధ్యాయం 12వ భాగాన్ని పిల్లారా అని చెప్పుకొచ్చాడు. ఏమంటారు చూడండి ఒకసారి. పిలుపు కోసం పత్రిక 2వ అధ్యాయం 12వ భాగాన్ని. కాగా నా పిల్లారా మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించాలి అన్నాడు. రక్షణ కొనసాగించడం లేదు అంటే దేవుడన్నా, దైవమన్నా, బైబిల్ వాక్యమన్నా ఇవి ఏమి అన్నా నీకు ఏ మాత్రం చింతాగంత భయం కూడా నీకు లేదన్నది వాస్తవం. భయమే ఉంటే ఆరాధన మానం, భయమే ఉంటే సంఘానికి దూరంగా ఉంటాం, భయమే ఉంటే ఎవరు బతకలేము. బ్రతకగలవా? ఎవరు బ్రతకలేరు. చేపడ బతకాలా? నీళ్ళలోనే బతకాలి. అది ఉప్పు నీరా, మురుగు నీరా, క్యారెట్ పక్కన పెడితే సముద్రం నీళ్ళలోనే బతకాలి. చేప ఒడ్డు బతకగలదా? కాబట్టి క్రైస్తవులు బ్రతకాలి. ఎడ బతకాలా? క్రైస్తవుడికి బ్రతికెక్కడా? సంఘము శాపకు నీరెంత ప్రాముఖ్యమైందో క్రైస్తవునికి వాక్యములో ఉన్న ఒకే ఒక్క సత్య సంఘమైనటువంటి సంఘము చాలా ప్రామాణికమైంది. అందుకోసమే సంఘములకు వేరుగా బ్రతకలవా? ఛాన్సే లేదు. అర్థమవుతుందా? నాలో ఫలింపని ప్రతి తీగ తీసిపారేపడింది, అదుపులో గీసే టైమాసనం అవుతుంది. కాబట్టి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి రక్షణను కొనసాగించాలంటే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించాలి తప్ప దీనికి రికమెండేషన్లో ఇంకోటి ఉండడానికి ఆస్కారం లేదు. నువ్వు ఆరాధన మానేసి రక్షణను కొనసాగించకుండా నువ్వు సంపాదించేది ఏది కనుక. కాబట్టి సైనికుల గ్రంథం 11:4 అన్నాడు, ఒక్కరితో నీ ఆస్తి అక్కడ కాదు, నీతి మరణం గురించి శిక్షిస్తారు. ఇవాళ మనకి కూడబెట్టుకోవడానికి సమయం జరిగిపోతుంది. దేవుడన్నా, భక్తి అన్నా, సంఘమన్నా, ఆరాధన, రక్షణ అసలు ఈ విషయంలో జాగ్రత్త లేని జీవితాలు దేవుడుతున్నాడా? దానివల్ల నష్టపోయేది నేను కాదే, దాని నష్టపోతుంది మనం కాదే. ఎవరైతే రక్షణ నిర్లక్ష్యం చేస్తారో
వారికి తప్పదు, ఖచ్చితమైనటువంటి మూల్యాన్ని చెల్లించాలి. కాబట్టి అన్నాడు ఎబ్రేయ 2 ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేలా ఎలాగ తప్పించుకుందాము అనే కొంచెం అర్థం ఉంది. తప్పించుకునే ఛాన్స్ నీకు కానీ నాకు కానీ ప్రపంచంలో మరి ఎవరికి కానీ లేదన్న భావాన్ని మర్చిపోకండి. కాబట్టి ఆ రక్షణ కొనసాగాలి అంటే భయంతో, వినయంతో, వణుకుతో నేను ఆ రక్షణ కొనసాగించాలన్న భావాన్ని మర్చిపోకండి. దేవుడున్నారా ఆ భయము, ఆ వణుకనేది నీ దగ్గర ఉంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఈ పని చేస్తే చివరికి నా మాట ముగిస్తున్నాను. ఎబ్రీ పత్రిక 12:25 అందువలన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఎరగనగా మన దేవుడు అదే ఉన్నాడు. ఇప్పటిదాకా మన దేవుడు ప్రేమమయుడండి, దయామయుడు అని చెప్పి కల్లి బొల్లి మాట చెప్పి కాలంలో గడుపుకొచ్చాం. కానీ ఈ లోకాన్ని విడిస్తే మన దేవుడు ఏమై ఉన్నాడు? దహించే అగ్ని అయి ఉన్నాడనే భావన మీద మర్చిపోకండి. కాబట్టి ఆ భయము భక్తి అనేది చేయగలం. దేవునికి ప్రీతికరమైన సేవ చేయగలం. వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, వడగండ్లైనా, ఉద్యోగమైనా, ఇంకా ఏదున్నా సరే అన్నింటినీ పక్కన పెట్టి దీనికి ప్రయత్నిస్తాం. కాబట్టి నిజంగా నీకు దాని మీద దృష్టి లేదు కాబట్టి దీని పక్కన పెట్టి దానికి ప్రయత్నించావు. అవునా కదా? నీ ప్రయారిటీ దేనికి అన్నది ఎవరు తెలుసు. కాబట్టి నీ ప్రయారిటీ దేనికి అన్నది నీకు తెలుసు. కాబట్టి లేఖన ప్రకారంగా మాట్లాడుతున్నాడు. నిశ్చలమైన రాజ్యంలో పొంది దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. సేవ చేయడం అంటే సేవ చేయాలి. సేవ చేయలేకపోతే, నీ రక్షణను కొనసాగించలేకపోతే, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఆడో తాకట్టు పెట్టి అప్పుల పాలైపోతే వాస్తవంగా ఇక బాగు చేయడానికి నీ ఎప్పుడు తెలుసు మనం వచ్చేవారు ఎవరు లేరు. కాబట్టి నీరు దొరికినాడు ఏంటంటే మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు నీ మిత్రమా. కాబట్టి ఆ అగ్ని రక్షించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తిరిగి మరలా మిగిలింది నీకు అగ్నిగుండమే కానీ మరొకటి కాదు అన్న విషయాన్ని గమనించి, కాబట్టి దేవుడు మనం రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ వరాన్ని లేదా బహుమతిని కాపాడుకోవడంలో ఎవరి వంతు వారు ఇదేలా జాగ్రత్తగా, వినయంగా, విధేయతగా, భక్తిగా, భయంగా మీ సొంత రక్షణ కొనసాగించే ద్వారా మనమందరం భూమి మీద జాగ్రత్తగా బతకాలని దేవుడు కోరుతున్నాడు. జాగ్రత్త బతకకపోతే మీకోసం పొంచి ఉన్నది నిత్య నరకమని అగ్నిగుండమే తప్ప మరొకటి కాలని భావాన్ని గుర్తిస్తూ జాగ్రత్తగా, వాక్యాసరంగా దేవుని మహిమ కోసం భూమి మీద బతకాలని ప్రోగ్రాం నేను హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వకంగా చేస్తూ నా మాట తీసుకున్నాను.